లాస్ట్ టైం అయితే సర్ప్రైజ్ అని చెప్పి నా మీద వాటర్ పోసిండు ఒకడు మహేష్ గాడు. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఈసారి వాడి మీద నేను మంచిగా వేరే లెవెల్ రివెంజ్ తీసుకుంటున్నా. ఎట్లా అనుకుంటురా, వాని ఆటో ఉంది, వాని ఆటో ఇంటి కిందనే ఉంది, సీదా వాని ఆటో టైర్ ఎత్తుకోపోతా అమ్మ బాబాయ్. ఇట్లా స్కామ్ అంటున్నా మొత్తం అది గిల్లి. ఏం చేద్దామంటవా? ఇప్పుడైతే పిచ్చలు మొత్తం బ్యాక్ అయిపోతాయి గాయస్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆటో టైర్ స్కామ్ అవుతుంది కానీ నెత్తి కొట్టుకుంటాడు మొత్తం. ఇప్పుడు కిందకి రాగానే నెత్తి కొట్టు ఇటు అటు ఉరుకుతాడు. మళ్ళా చూడైపోలాడైతే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. అట్లా ఆటో టైర్లు అయితే ఎత్తుకోవతా. ఇప్పుడు ఏడుస్తాడు చూడండి గాయస్. ఇప్పుడైతే వానికి ఇది ఒకటే వీడియో కాదు, దీని తర్వాత కూడా ఇంకొక వీడియో చేస్తా, నాకుంది ఆ ప్లాన్. స్కామ్ చేసుకొని స్కూటీలో పెట్టుకొని మెల్లగా తీసుకెళ్లిపోతాం. స్కూటీలో పట్టదురా, అది చేతిలో పట్టుకొని ఉరుకుతాం గాయస్ మేమైతే. రాగానే ఏడుస్తాడు, కిందకి రాగానే ఏడుస్తాడు మొత్తానికి, తల కూడా కొట్టుకుంటాడు. మన ఆటో టైర్ పట్టుకొని సిగ్నల్ కాడ కొట్టుకుంటా తిరుగుతా చూడు. వెళ్తాడు పక్కా ఫోన్ కొడతాడు, మనకే ఫోన్ కొడతాడు. అరే నా ఆటో టైర్ ఎత్తుకుపోయారు రండి ఎత్తుకుదామని. నిజంగా అవుతుంది చూడండి. కింద కెమెరాలు కూడా లేవు, ఏం లేదు, టెన్షన్ ఏం లేదు మాకైతే. ఆయనకి దొరకమంటున్నా మేము, కానీ వానికైతే డౌట్ వచ్చి సతాయిస్తాం, అయినా కూడా సతాయిస్తాం. తెలియకుండా అయితే ట్రై చేస్తాం గాయస్. ఒక టైర్ ఇప్పుడు సీదా మెకానిక్ షాప్ పోయి పానాలు తెచ్చుకుంటా ఫస్ట్. అసలు 4 టైర్ ఎత్తుకోపోదాం అనుకున్నాం, 4 గంటల మూడే ఉంటది కానీ మూడు ఎత్తుకోపోదాం అనుకున్నాం. కాకపోతే గలీజ్ అయిపోతుంది మళ్ళీ. ఆటోకి ఆడు ఇంకా ఉరి వేసుకుంటాడు గాయస్, దుంకేస్తాడు బిల్డింగ్ మీదకి వెళ్ళి 3 టైర్లు ఎత్తుకోపోతే. మహేష్ ఫీల్ అయితే నాకు ఈ వీడియో ఎట్లా అంటే నీకు గురాన్ చేసేస్తా అంటున్నా ఈరోజు. సారీ ఏమనుకోకూరి, జరా వీడియోలు డీలే అవుతున్నాయని. వస్తాయి ఇప్పటి నుంచి అన్ని కరెక్ట్ గా వస్తాయి, అన్ని కరెక్ట్ గా వస్తాయి. జరా మీరు సపోర్ట్ చేయరు మాకు. ఈ వీడియో చూడరి, మస్తు ఫన్ క్రియేట్ చేస్తా అంటున్నా. మన ఆటో టైర్ అయితే లేవట్టుకొని వెళ్ళిపోతా. ఇడికి వెళ్ళి సుభాష్ నగర్ లో ఆటో టైర్ ఉండొద్దు అని ఆటో పిచ్చి లేచిందంటే నా ఆటో కూడా ఎత్తుకోపోతా. చాలా బిడ్డ ఇది నా అడ్డ. A few moments later. మెకానిక్ షాప్ కాడ వీడియో ఎందుకు షూట్ చేయాలంటే మస్తు సిగ్గైంది. ఆడ జనాలు ఉన్నారు అందరూ బానే ఎక్స్ట్రా తింటున్నావు. అందుకని చెప్పి అయితే ఆడ వీడియో షూట్ చేయలేదు. పోతున్నాం ఇప్పుడు. వీడియో మొత్తం చూడండి, కొంచెం కెమెరా ఎంత చెప్పరా నా ముఖంలో పెడుతున్నావు. పాన చేతులు ఉంది, ఏ పాన వస్తుందో తెలియదు అని చెప్పి ఒకటే 4 పానాలు ఉన్నాయి, అదే తీసుకున్నాము. వాట్ విజన్, వాట్ థాట్, పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. పోయి ఆటో టైర్లు ఇప్పేస్తా అంటున్నా. నువ్వు నా ఫ్యాన్ అంటే ఆటో అడుగుతుంది, తర్వాత ఇస్తా అని చెప్పిన. బిగ్ ఫ్యాన్ అంట, ఫ్యాన్ ఇవ్వమంటే ఇస్తలేడు మళ్ళా. ఎదవ తెలియదు చూపించుకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డేర్ ఇచ్చాడు మొన్న బొందలగడ్డలో వండుకోమని, చేయలే, ఇంకా చేయాలి, అది కూడా ఉంది. ఇప్పుడైతే గాయస్ మేము వచ్చేస్తాం. ఈ బ్లూ కలర్ బిల్డింగ్ ఆంధ్ర పైన థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్ లో ఉంటాడు. లోపలికి వెళ్ళాలి భయ్, పెంట్ హౌస్ లో ఉంటాడు, ఈ పైన ఉంటాడు గాయస్. ఆయన అయితే A few moments later. పిలుద్దాం, చేద్దాం, ఇంటర్ చేసేస్తా. వీడియో అయితే చూడండి కదా మీరు. కానీ కొంచెం టెన్షన్ అయితే అవుతుంది అబ్బా, ఎందుకంటే గల్లీలో చూసి కొట్టిరా అనుకో మళ్ళా తనులు తినాల్సి వస్తుంది. అసలుకే మన ముఖాలు జరా మోడల్లకే అనిపిస్తాం అనుకో. కానీ ఇప్పుడు వీడియో మొత్తం చూడరు. ఇప్పుడు బ్యాక్ కెమెరా పెట్టి ఆ టైర్ ఇప్పేది అయితే చూపిస్తాను నేను, చూడరు కాదు. జల్దీ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. A few moments later. అడిగాడ్రా నిన్ను, ఎవడు అడిగాడ్రా?
బంధం అవుతుంది గాయస్ టైట్ చేయాలంటే. ఇక ఈ గల్లీలో ఉంటే మా పిచ్చలు అయితే వణుకుతున్నాయి గాయస్. చూసి ఏమంటారు మీద మెకానిక్ అయిపోతా అయన్నొద్దు పాయింట్కి రా. కింద భయాల నుంచి తొందర తీరే బిట్టు ఎవడని చూసిన గల్లీజ్ అయిపోతాం బస్సులా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఎట్లా అందరు పైకి చూస్తారు, ఇద్దరు ఆంటీలు చూస్తారు పైకి వెళ్ళి. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధి పోనిచ్చుకోడు. ఇప్పుడైతే భయం వస్తుంది కానీ అయినా కూడా చేస్తున్నాం. ఇక కామాతురాణం న భయం న లజ్జ. సుర్రా తీయగా ఏం చేయలేం. ఇక భయం వస్తుంది, దెబ్బలు తిందాం కానీ. ఏంది ఏంట్రా చెప్తున్నా? నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? అపరిచితుడురా నువ్వు. పెట్టు టైం అవుతుంది. అయ్యో బక్రా బలి. అరే డౌట్ వచ్చిందా? చెప్పులు కూడా వేసుకోలేరా. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి. మహేష్ పైన చూస్తారా మా అమ్మ. ఆడు ఇరికిస్తుండే, నాకు సంబంధం లేదురా. మనస్సులోనే అందించి ఉంచాను. సరే నీ రియాక్షన్ ఏంది మామ? ఏం రియాక్షన్ రా? నిద్రపోయింది నాది, మంచి నిద్ర నీ ఆడ టైర్ కూడా పోయింది. ఆర్డర్ ఏడటం చెప్పు నాకు. 1000 రూపాయలు తీసుకొస్తాం. 1000 రూపాయలు టైర్ తీసుకురానికి అయితే ఆడు పోతుండు. 1000 రూపాయలు ఇస్తే నేను టైర్ ఇస్తాం. 1000 రూపాయలు నేను నైట్ కష్టపడితే 1000 రూపాయలు రాలి. ఇప్పుడు నీకు 1000 రూపాయలు ఇవ్వాలి. ఆటో నడుపుకుంటున్నావు కదరా, మస్తు పైసలు ఆటో వాళ్ళను. A few moments later. అట్లా నా మీద రివెంజ్ తీసుకుంటే ఇట్లా కష్టపడాల్సి వస్తుంది. ఇక చెప్పులు లేవు, నిద్ర ఉండదు, తిండి ఉండదు, పుండు మీద అది ఉంటుంది చూడు ఒక డైలాగ్. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ.
దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? టైర్ అయితే ఆడే ఫిట్ చేసుకోవాలి ఇప్పుడు. మనం చెయ్యం రక్తం దాకేస్తా. టైర్ సరే అని ఫిట్ చేసుకునే ముందు నీ రియాక్షన్ అయితే ఒకసారి చెప్పు. ఎట్లా ప్లాన్? రియాక్షన్ రా నాయనా. నువ్వు చెప్పిపోతేనే కొంచెం చెప్పు. జాగి తీసుకుంటా. తీసుకో ఫస్ట్. ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఇంకోసారి చేస్తావా మళ్ళీ నా మీద రివెంజ్? దీంట్లో గలీజ్ చేస్తాం మళ్ళా? చేస్తలే. ఏం చేస్తావా? ఇడిపోయి పాన తీసుకొచ్చేసిన ఇప్పుడు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? किसका मम्मी को देख रही? देख के भी गई ऑलरेडी. అయ్యా అలా మమ్మీ చూసిపోయిందంట. ఇప్పుడైతే లేదు. ఇప్పుడుందా పైన? లేదు. ఆంటీ అగర్సే కిందికి వచ్చింది అనుకో, నాకైతే ఏం సంబంధం లేదు. నేను వారిపోతా ఇడికెళ్ళి. బిట్టిగా అంతా పెట్టుకుంటే అట్లుంటది అనమాట రిజల్ట్. ఎట్లుంటది మరి మనతోని? మొత్తం జమ అయిపోయారు అంటున్నాడు. అట్లుంటది మనతో. మేమిద్దరమే చేసినాము. ఏవో చేతులు చూడు ఎట్లయిపోయినాయి మొత్తం. ఎందుకు మాట్లాడతాలి అంటే అందరు ఉన్నారు. గలీజ్ ఉంటాయి కదా. ఆడు వాళ్ళ అమ్మ పైకి చూస్తుంది. ఇప్పుడైతే మాకైతే ఫుల్ ఉచ్చబడుతుంది. ఇగో అంతా మీకోసమే. చూడూరి నిజంగా అయితే ఆటో టైర్ దొంగతనం చేసిన. అలా కొత్త ఆటో ఏమైంది? స్క్రూలు అన్ని జమ చేసినాం. స్క్రూ గాడి మే नाच मेरी जान नाच. సరే మహేష్ నెత్తి మీద ఒకటి కొట్టు. నాకెందుకో డౌట్ గా ఉంది. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు అని రియాక్షన్ అడుగు. మనం పానీ పిలా మమ్మతో పానీ దే మహేష్. तालिब अभी तेलुगु में बात करता. मामा तालिब ने इंट्रोडक्शन इच्छुको ఒకసారి తెలుగులా. ఇంట్రడక్షన్ ఏంటన్నా ఒక పాతిక రైళ్లు గాల్లో దడ అదిదా హీరో ఇంట్రడక్షన్. హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఐసి అటు ది టైర్ తెగిపోయారు ఈ రోజు. వచ్చారు. అరే నట్టు ఫిట్ చేసినాక మళ్ళీ ఒకటి జాక్ పెట్టాడు. ఆ తెలివినోడు బుద్ధున్నాడు మళ్ళా అలాంటి పని చేస్తాడా? చేయడు. కానీ మన దగ్గర బుద్ధి ఉందా? లేదు.